కాపీ గురించి చూద్దాం. కాపీ కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను ఏమంటానంటే ఏ ఈక్వల్ టు సాత్విక అంటే ఏలో నాకు ఏ డేటా వస్తుంది? యాజ్ టీ వస్తుందా డేటా? వస్తుందా? మరి ఈ రెండు ఈక్వలా కాదా అని ఎట్లా తెలుసుకుంటావు? ఏ ఈక్వల్ టు సాత్విక తెలుస్తుందా? ఇట్లా మరి ఇట్లా తెలుస్తుందా? రన్ చేస్తాను చూడండి, ట్రూ కదా? ట్రూ వచ్చింది. ఓకేనా, ట్రూ అని వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. మెమరీ లొకేషన్ చేయదా? మరి మెమరీ లొకేషన్ చేయాలంటే ఏం చేయాలి? మెమరీ లొకేషన్ తెలుసుకోండి ఎట్లా? ఐడి అంతేనా? ఐడి సాత్విక ప్రింట్ ఐడి ఆఫ్ ఏ చూద్దాం. ఓకే, సేమ్ లొకేషన్, ట్రూ, సేమ్ డేటా. మరి కాపీ చేస్తే ఏమవుతుంది? ఇలా అయినా ఒకటేనా, కాపీ చేసిన ఒకటేనా అని అంటే చూడండి, ఒకటి డేటా వస్తుందా అసలు? వస్తుందా? కాపీ ప్రింట్ బి అంట, రెండు సేమ్ అనే డేటా చూద్దాం. ఏ అంట, రెండు సేమా? ప్రింట్ ఏ, ప్రింట్ సాత్విక, రెండు సేమ్ డేటా, సేమ్ కదా డేటా. మరి నేను అపెండ్ చేస్తా ఇక్కడ, అపెండ్ చేసి అపెండ్ని ఎవరు పంపిద్దాం? ఏబీసీని పంపిద్దాం, ఎవరో ఒకరు. ఇప్పుడు పంపించి మళ్ళీ రన్ బటన్ పెడతాం. ఏమవుతుంది? అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్. ఎందుకు? ఇండెంటేషన్ ఎర్రర్, అన్ఎక్స్పెక్టెడ్ ఇండెంట్. ఇక్కడ ఇక్కడ ఇప్పుడు 1 అనేది యాడ్ అయిందా? యాడ్ అవ్వట్లే. ఎందుకు? యాడ్ అయిందా? అపెండ్ అన్నాయి కదా, అపెండ్ అయిందా? మరి చూడు, యాడ్ అయిందా? కాలే. ఎందుకు కాలే? యాడ్ కాలే కదా, ఎందుకు కాలే అంటే ఒకసారి గమనించండి. ఫస్ట్ నేనేం చేసిన, సెకండ్ ఏం చేసిన, థర్డ్ ఏం చేసిన చూడండి ఒకసారి. సాత్విక అనే డేటాలో కాపీ చేసిన తర్వాతకి ఏం చేసిన, ఏలో ఏం స్టోర్ అవుతుంది? ఈ డేటా మొత్తం కాపీ అవుతుంది, స్టోర్ అవుతుందా? స్టోర్ అయిన తర్వాత ఈ సాత్విక ఏబీసీని నువ్వు యాడ్ చేసినప్పటికీ కూడా నీ ఒరిజినల్ లిస్ట్ చేంజ్ అవుతుంది, కానీ నువ్వు కాపీ చేంజ్ చేసిన దాన్ని చేంజ్ అవ్వదు. అంతేనా? చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ఇదంతా అర్థం కాకుండా చిన్న ఎగ్జాంపుల్. మీ దగ్గర 4 మెంబర్స్ ఉన్నారు. ఈ 4 మెంబర్స్ని యాడ్ చేసుకున్నారు అనుకోండి. ఇగో ఇది కాపీ చేసి మీరు డూప్లికేట్ తయారు చేశారు. ఇది ఒరిజినల్స్. మీరు ఎప్పుడైతే అపెండ్ యూజ్ చేసుకొని ఈ పర్సన్ని ఇక్కడ యాడ్ చేయడానికి చేస్తే ఇందులో యాడ్ అవుతాడు, కానీ ఇందులో యాడ్ అవ్వడు, ఎందుకంటే కాపీ చేసావు ఆల్రెడీ. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ యాడ్ అవుతాడు, బట్ ఇక్కడ యాడ్ అవ్వడు.
అంటే వన్స్ మీ దగ్గర ఉన్న ఒరిజినల్ డేటాను ఒకసారి కాపీ చేసిన తర్వాత మీరు తర్వాత ఏ ఆపరేషన్ చేసినా కానీ ఈ ఆపరేషన్కి కాపీ చేసే ఆపరేషన్కి ఏం అవ్వదు, ఏం ఎఫెక్ట్ కూడా పడదు. ఓకేనా, అర్థమైంది? ఇది ఇప్పుడు నేను ఇది రాసినట్టే రాయండి, ఇట్లా రాసినట్టు మాత్రమే రాయండి, అప్పుడు మాత్రం కరెక్ట్ అవుతుంది. లేదనుకోండి దీన్ని ఇటు రాసి అట్లా రాస్తే మళ్ళీ చేంజ్ అవుతుంది, అంతే కదా. ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, కరెక్ట్గానే అర్థమైంది అనుకుంటున్నా. ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయకుండా అసలు ఏం అర్థం కాదు. ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకోవాలి, ఓకేనా. మొత్తం కనెక్షన్స్ ఉంటాయి. మరి ఇది కాపీ అయిపోయింది, క్లియర్ అయిపోయింది. దెన్ ఇంకేమున్నాయి మనకి, ఇవి ఉన్నాయి. వీటి గురించి కూడా డిస్కస్ చేద్దాం, ఓకేనా. మనకి ఉన్నాయి 1 2 3 4 5. ఈ 5ని కూడా డిస్కస్ చేద్దాం, ఓకేనా. ఇప్పుడు చేద్దాం, ఒక్క నిమిషం. ఇప్పుడు ఏంటంటే ఎట్లా చేద్దాం, ఇప్పుడు కానీ నెక్స్ట్ దీన్ని కాపీ చేసుకో, సింపుల్గా పేస్ట్ చేసుకో. నెక్స్ట్ ఇన్సర్ట్ కదా, సాత్విక డాట్ ఇన్సర్ట్, అంతేనా. ఇప్పుడు మీకు కావాల్సిన డాటాని యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన లొకేషన్ కూడా ఎట్లా, ప్రింట్ ఇక్కడ ఇన్సర్ట్ అనగా ఏం ఇన్సర్ట్ చేద్దాం, 0 కాడ కన్నా ఇది యాడ్ కావాలనుకుంటున్నా. ఇప్పుడు ప్రింట్ సాత్విక, ఇప్పుడు యాడ్ అయిందా, ఇన్సర్ట్ అయిందా. ఇన్సర్ట్ 0 అనే ఇండెక్స్ కాడ, 0 అనేది నా ఇండెక్స్, 0 అనే ఇండెక్స్ కాడ కన్నా అనే వేరియబుల్, కన్నా అనే డాటా ఇక్కడ యాడ్ అవుతుందా లేదా అంటే అవుతుంది, అంతే కదా. జనరల్గా నెక్స్ట్ ఏంటంటే పాప్ అంటే జనరల్ మీనింగ్ ఏంటి, పాప్ అంటే జనరల్ మీనింగ్ ఏంటి, పాప్ జనరల్ మీనింగ్ చెప్పండి. పాప్ జనరల్ మీనింగ్ చెప్పండి. ఇప్పుడు ఏంటంటే సో పాప్ అనేది ఏం చేస్తుందంటే రిమూవ్ చేస్తుంది. ఎలా రిమూవ్ చేస్తుంది చూద్దాం. పాపు లోపలికి డాటా ఏం తీసుకుందామంటే ఇండెక్స్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 ఇచ్చాను అనుకోండి, 0 అనేది ఈ 1 1 అనేది 2 ఎలిమినేట్ అయితే ఒకటే పోతుందా, 2 పోతాయా, ఒకటే పోతుందా. ఫస్ట్ అకరెన్స్ మాత్రమే ఎలిమెంట్ మాత్రమే ఎలిమినేట్ అవుతుంది,
అంతే కదా, 0 కాబట్టి ఫస్ట్ 1 మాత్రం పోతుంది. ఇప్పుడు నేను 1 పెట్టాను, సెకండ్ 1 పోయింది, ఫస్ట్ 1 ఉంది, అట్లా 0 పెట్టాను అనుకో, ఫస్ట్ 1 పోతుంది. ఇది బై రిమూవ్ అంటే ఏంటిది బ్రో అంటే, రెండు డిఫరెంట్ చెప్తే అర్థమవుతుంది. సాత్విక డాట్ రిమూవ్లోకి ఎవరిని పంపిద్దామంటే, ఇన్ కేస్ ఎలిమెంట్ ఇవ్వాలి. ఎలిమెంట్ అంటే ఏంటిది, 3 ఇచ్చినాం, 3 4 అని ఇచ్చినాం అనుకో. ఇప్పుడు చూడండి ఏమవుతుందో, 3 ఇచ్చినాం అనుకో, ఏమైంది, 3 అనేది రిమూవ్ అయింది, రిమూవ్ అయింది కదా, అంతేనా, రిమూవ్ అయింది కదా. పాప అనేది ఇండెక్స్ని తీసుకొని రిమూవ్ చేస్తుంది, పాప అనేది ఇండెక్స్ని తీసుకొని రిమూవ్ చేస్తుంది, రిమూవ్ అనేది ఎలిమెంట్ని తీసుకొని రిమూవ్ చేస్తుంది. ఇది పాయింట్ గట్టి గుర్తుంచుకోండి. రిమూవ్లో ఇప్పుడు నేను 1 రిమూవ్ చేసిన అనుకో, ఏది రిమూవ్ అవుతుంది, ఫస్ట్ 1 రిమూవ్ అవుతుంది, సెకండ్ 1 రిమూవ్ అవుతుందా, ఫస్ట్ 1 మాత్రమే రిమూవ్ అవుతుంది. అట్లా ఇప్పుడు నేను ఇక్కడ 65 ఇచ్చాను అనుకో, 65 అనేది మాత్రం రిమూవ్ అవుతుంది, అంతేనా. ఇట్లా మరి వాట్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ రిమూవ్ అండ్ పాప్ చెప్పండి. పాప్ అనేది ఇండెక్స్ తీసుకుంటుంది, రిమూవ్ చేయడం కోసం, రిమూవ్ అనేది ఎలిమెంట్ని తీసుకుంటుంది రిమూవ్ చేయడం కోసం, అంతేనా. అది ఇది అయితే ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మిగిలింది ఏంటి అంటే, ఏం మిగిలింది, రివర్స్ సార్ట్. ఓకే, సాత్విక డాట్ రివర్స్ ఫంక్షన్ ఈ విధంగా తీసుకొని ఏం చేద్దామంటే, ఇప్పుడు ఏంటండి రన్ చేద్దాం, వచ్చింది. ఓకే, ఇప్పుడు రివర్స్ అన్నాం కదా, ఇట్లా చేద్దాం ఒకసారి. కాపీ, ఇప్పుడు చూద్దాం. నన్ను నచ్చింది, నన్ను ఎందుకు వచ్చింది, నన్ను ఎందుకు వచ్చిందంటే, ఇట్లా ఎత్తినేమో నన్ను వస్తుంది, ఇట్లా అంటే డైరెక్ట్ ఇచ్చినాం మనం, అంతేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే, రివర్స్ కావాలంటే ఏం చేయాలి, మనకు కావాల్సింది రివర్స్ కాబట్టి ఏంటంటే, సాత్విక ఇట్లా అయినా అనుకో, ఇట్లా రివర్స్ అవుతుంది డాటా. ఇప్పుడేమో డాటా రివర్స్ అయింది, ఇంతకుముందు ఏమైంది, నన్ను వచ్చింది, ఎర్రర్ మాత్రం రావలేదు, గుర్తుందా. ఇప్పుడు ఇది నన్ను, ఇప్పుడు ఇది రివర్స్. మెథడ్తో చేసేది చాలా ఫాస్ట్ ఉంటుంది మాన్యువల్ కన్నా, ఓకేనా. డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్లో టైం కాంప్లెక్సిటీ ఉంటుంది, అవి ఉంటాయి. అప్పుడు సో మీరు నార్మల్గా వినడానికి అయితే ట్రై చేయండి చాలా, ఓకేనా. ఇక్కడ డిస్టర్బ్ కాకూడదు, నెక్స్ట్ మెథడ్స్ కదా, కన్ఫ్యూజ్ కాకూడదు, అన్నీ ఒక దాంట్లో రాసుకొని అన్నీ గుర్తుంచుకోవాలి. రివర్స్ అనేది గుర్తుంది. ఇప్పుడు రివర్స్ అంటే ఏంటి, రివర్స్ అయితే అర్థమైందా. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే సార్ట్ కదా, ఎట్లా ఉంటుంది చూద్దాం. ఇది 2 విధాలుగా ఉంటాయి సార్ట్ అనేది, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అని ఉంటుంది. మరి అసెండింగ్ ఆర్డర్ ఎలా ఉంటుంది, డిసెండింగ్ ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఇదంతా సాత్విక పెట్టుకునే బదులు సింపుల్గా ఇక్కడ ఏం తీసుకుందామంటే, ఏ ఈక్వల్ టు సాత్విక, ఏ కాదు ఎల్ పెట్టుకుందామా, పెట్టుకో. ఇప్పుడు ఎల్ డాట్ సార్ట్
ఇప్పుడు చూడండి ప్రింట్ ఎల్. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏమొచ్చింది అంటే సార్ట్ అంటే ఏంటి అసెండింగ్ నుంచి డిసెండింగ్, అంతేనా? ఇప్పుడు చూడండి 1 1 2 2 3 4 5 8 63 63 65 ఇది అసెండింగ్ టు డిసెండింగ్ వచ్చింది. మరి డిసెండింగ్ టు అసెండింగ్ ఎలా రావాలి అంటే లోపల నువ్వు రివర్స్ ఈక్వల్ టు ట్రూ పెట్టుకున్నావంటే యాక్చువల్గా నీకు అసెండింగ్ నుంచి డిసెండింగ్ రావాలి. కాబట్టి ఇక్కడ నువ్వేం చేసినావు, రివర్స్ ట్రూ పెట్టుకున్నావు కాబట్టి డిసెండింగ్ టు అసెండింగ్ వచ్చిందా? చూడండి ఇట్లా ఇది మన టోటల్ లిస్ట్ మెథడ్స్ అయితే ఇవన్నమాట. ఏం పేర్లు ఉన్నాయి ఈ టాపిక్స్ ఇవన్నీ గుర్తుంచుకోండి, ఓకేనా? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఓకేనా? ఇవన్నీ ఇంపార్టెంట్. లాస్ట్ టాపిక్ వచ్చేసరికి అయితే లిస్ట్ కాంప్రహెన్షన్ అంటే ఏంటి అంటే ఇంతకుముందు షార్ట్ అండ్ ఎలిఫ్ అని డిస్కస్ చేసినాం కదా. అది ఎందుకు డిస్కస్ చేసినాం గుర్తుంది అసలు? అది ఎందుకు డిస్కస్ చేసినాం అంటే షార్ట్ అండ్ ఎలిఫ్ ఎందుకు చేసినాం, సింగిల్ లైన్లో రాయడం కోసం అది యూజ్ చేసినాం, అంతేనా? ఇప్పుడు కూడా లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేసుకొని సింగిల్ లైన్లో రాయవచ్చు, అంతేనా? టోటల్ డాటాని సింగిల్ లైన్లో రాయచ్చు. దీన్ని లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేసుకొని ఇప్పుడు సింటాక్స్ చూడండి ఎట్లుంటుంది అంటే స్క్వేర్ బ్రాకెట్ ఇట్లా చూద్దాం, ఇక్కడ చూద్దాం స్క్వేర్ బ్రాకెట్ ఫర్ లూప్, అంతేనా? ఇప్పుడు 1 అనేది x2 స్టోర్ అవుతుంది. 1 పవర్ ఎంత 2, 1 స్క్వేర్ ఎంత 2, 1 స్క్వేర్ ఎంత 1, అంతేనా? ఇప్పుడు 2 పవర్ 2 4, 3 పవర్ 2 9, 4 పవర్ 5 పవర్ అంటే 16 25, అంతేనా? ఇట్లానైనా ఇప్పుడు ఫర్ లూపును ఈ లిస్ట్ అనేది రెండు ఒకటే లైన్లో జరుగుతుందా? ఒకటే లైన్లో జరుగుతుందా? అంతేనా? అర్థమవుతుందా చెప్పేది? క్లారిటీగా అర్థమవుతుందా? క్లియరా? ఇది ప్రాక్టికల్ చూద్దాం. ప్రాక్టికల్ చూస్తే చాలా మంచి ఐడియా అండ్ నాలెడ్జ్ వస్తుంది. దెన్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ లిస్ట్ కాంప్రహెన్షన్ చూద్దాం. లిస్ట్ కాంప్రహెన్షన్ ఏంటంటే లిస్ట్ ఈక్వల్ టు ఇప్పుడు ఈవెన్ if I 2 equal to 0 else ODD modulus for I in range 10. ఇప్పుడు ఈ సందర్భంలో ప్రింట్ లిస్ట్ ఇప్పుడు ఏమవుతుంది, ఈవెన్ ఆడ్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 0
మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0 ఉందా కదా, 0 తీసే. 3 మాడ్యులస్ 2. ఇప్పుడు ప్రాక్టికల్ ఎట్లా అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 1 మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0 ట్రూ ఆఫ్ ఫాల్సా? సరే మరి 2 మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0 కదా. ఇక్కడ 2 1 2 0 మాడ్యులస్ అనేది రిమైండర్ తీసుకుంటాను తెలుసా. మరి ఇక్కడ 2 మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ. మరి కండిషన్ ట్రూ అయితే ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎల్హెచ్ఎస్ సైడా ఆర్హెచ్ఎస్ సైడా? ఎల్హెచ్ఎస్ సైడ్ అంతేనా? ఎల్హెచ్ఎస్ సైడే కదా, అంతేనా? ఒక లిస్ట్ లోపల నువ్వేం చేసినావు అంటే షార్ట్ అండ్ ఇఫ్ రాస్తున్నావు, నెక్స్ట్ ఫర్లో కూడా రాస్తున్నావు, అంతేనా? ఇప్పుడు చూడండి, ఈవెన్ ఆడ్ 0 1 2 3 4 5 6 7 8 9 అనేది ఆడ్ కదా, అంతేనా? ఆడ్ కదా. ఈవెన్ అంటే 0 1 2 3 4 5 6 7 8 9 అనేది ఆడ్, అంతే కదా. అది ఇట్లా ఎందుకు అని అంటే ఇట్లా ఎందుకు తెలుసా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం.